ఇంకా పెద్దపేట వేసిని పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్ అని దళితులు పదవులు అనుభవించాలన్నా దళితులు రాజకీయంగా ఎదగాలన్నా జగన్ను మళ్లీ సీఎంగా గెలిపించాలంటూ దళితులను కోరుతూ ప్రచారం చేస్తున్న బర్గెల కోటేష్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో అప్పటి నుంచి అలాగే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కృష్ణా గుంటూరు జిల్లాలకి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఏదైతే బరిగల కోటేశ్వరరావు ఈయనైతే ఈ యొక్క ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఎస్సీలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండాలంటూ ఆయన కోరుతూ పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనతో బరిగల కోటేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో ఉన్నారు? వైఎస్ఆర్సీపీలో ఉండటానికి గల కారణాలు ఏంటి? మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి అభిమానిని. అదే క్రమంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కిందని పనిచేస్తున్నాను. ఆయన యొక్క ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఈ ప్రజలకు అందుతున్నవి. ఈ ప్రజలు వాటి వల్ల సుఖ సంతోషాలతో ఉన్నారు. దానివల్ల నేను ఈ పార్టీలో ఉండటం జరుగుతుంది. కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులు కానీ అలాగే టీడీపీ నాయకులు కానీ ఆ ఎస్సీలని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని మోసం చేయలేదు సార్. దళిత కులంలో దొంగలు పడ్డారు. దళిత కులంలో దొంగలు పడి ఉన్న నిజంగా ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులు పొందలేకపోతున్నారు. అది జరుగుతుంది. అందువల్ల ఆ దొంగలు పడ్డారు కాబట్టే నేను ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో తిరిగి మా దళితుల్ని కులంలో దొంగలు పడ్డారు, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండి మళ్ళా 2024 రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి 151 ఇచ్చాము, 175 ఇద్దాము అని చెప్పేసి అని నేను వచ్చాను. తిరువూరు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ ఆశించారని కూడా తెలిసింది. దీనికి ఆ టికెట్ కూడా రాకపోవటానికి గల కారణాలు ఏంటి అన్నారు? సార్, నేను బలంగా ఆశించాను. అక్కడ ఉన్న పార్టీ ఇదిలో అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని అధిష్టానం పిలిపించారు. నువ్వు చిన్న వయసు, నీకు మంచి ఇది ఉంది, నీకు భవిష్యత్తులో ఇంకా నీకు దీనికన్నా మంచి అవకాశాలు వస్తాయి, ఈ ఒక్కసారికి అతనికి ఇస్తున్నాము, దయచేసి ఈ ఒక్కసారి కోఆపరేట్ చేయమని చెప్పారు. టికెట్ రాకపోవడానికి గల కారణం ఎవరైతే ఆ జెడ్పీటీసీ భర్త ఉన్నారో అతనేనని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది తిరువూరులో. దీనికి మీరేమంటారు? సార్, అతను ఎన్ని ప్రచారాలు చేసినా అక్కడున్న అధిష్టానం, అక్కడున్న ప్రజలు నాకు అన్ని పూర్తి మద్దతు ఉంది. అతనికి ప్రజల మద్దతు లేదు. ఒక దొంగ మా దళిత కులంలో దొంగలాగా పడి మా ఉన్న దాన్ని అతన్ని తీసుకుపోయాడు. ఉన్న నిజమైన దళితులు దాన్ని అర్జించలేకపోయారు. చెప్పండి, దీన్ని ఎలా ఇచ్చేస్తారు మీరు? ఇది మరి రాంగ్ కదా, ఇది చట్టవిరుద్ధం కదా. దానికోసమనే నేను చట్టపరంగా అతనిపై నా దగ్గర ఉన్న ఆధారాలు చూపించి తగినటువంటి అధికారులకి సమర్పించి న్యాయస్థానం దృష్టిలో తీసుకెళ్తాను. గుంటూరు జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ భర్త దీనంతటికి కారణం అంటారా? మరి వాళ్లే కదా. ఇప్పుడు అతనికి బేసికల్గా నలుగురు పిల్లల్ని చూపించుకోకుండా ఎన్నికల అఫిడవిట్లో 2 పిల్లలను చూపించాడు. అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క విచారణలో ఆయన ఏం చేశాడు? 2 పిల్లల్ని తప్పించేసి 2 చెప్పాడు. ప్రజలను కూడా అలాగే నాయకులను కూడా మోసం చేశారు. అందుకనే కదా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేను ఎక్కువగా తిరిగి మా ఉన్న దళితుల్ని, నిజమైన దళితుల్ని, అర్హులైన వాళ్ళకి కొంచెం నేను ఇప్పుడు వాళ్ళకి ఈ యొక్క మేము ఇచ్చేసేది, సందేశాలు ఇచ్చేసేది, దేవుళ్ళు ఉపయోగించి రాజకీయ పదవులు తెచ్చుకుంటున్నాడు. నేను అడిగిన ప్రశ్నకి అతను చెప్పాల్సిన బాధ్యత ఉంది. అతను రావట్లేదంటే అతను దొరికిపోయాడు. కాబట్టే ఈ ప్రజలు ఇప్పుడు వీళ్ళు తెలుసుకున్నారు. కాబట్టే ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఎక్కడైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు ఉన్నారో వీళ్ళందరూ 100% మా యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతుగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు నేను తిరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ గుంటూరు జిల్లాలో కూడా ఎస్సీ నియోజకవర్గానికి తిరిగి దళిత కులంలో దొంగలు పడ్డారని చెబుతూ ఈ 2024 ఎలక్షన్స్లో 175 ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జై జగన్. ఇది పరిస్థితి. బరిగల కోటేష్ అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం
ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు మొత్తం తిరుగుతూ ఎస్సీ వర్గాన్ని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నట్లుగా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎస్సీల్లో కొందరు దొంగలు పడ్డారనేది ఒక నినాదంతో కూడా రేపల్ల నియోజకవర్గంలో ఎస్సీకి సంబంధించిన వర్గాలను మొత్తం కూడా కూలగట్టుకొని వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉండాలంటూ జగన్మోహన్ రెడ్డిని గెలిపియాలంటూ కూడా ఆయన వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ పలు నియోజకవర్గాల్లో తిరుగుతూ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో నాగేశ్వరరావు, 99 ఛానల్, రేపల్ల నుంచి.